తమను పెద్దవాళ్ళు మందలించారనో జీవితాలను చేజేతులా బలి చేసుకుంటున్నారు కొందరు యువత. కానీ ఆ అమ్మాయికి అంతకంటే పెద్ద కష్టమే వచ్చి పడింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన నాన్న పక్షవాతం బారిన పడడంతో పూట గడవడమే కష్టంగా మారింది. దీంతో తండ్రితో చేయి కలిపి ఆటో నడుపుతోంది. బడిబాట పట్టాల్సిన అమ్మాయి కుటుంబానికి పెద్ద దిక్కయింది. కుటుంబానికి బాసటగా నిలుస్తున్న ఆ విద్యార్థినిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. కుటుంబాన్ని నడిపించే నాన్న మంచానికే పరిమితమై అవస్థ పడుతుంటే చూడలేకపోయింది అమ్మాయి. ఆటో నడపలేక, చికిత్సకు డబ్బుల్లేక, అనారోగ్యంతో తండ్రి పడే వేదన చూసి చలించిపోయింది. నేనున్నాను నాన్న అంటూ తండ్రికి తోడుగా ఆటో నడపడం మొదలెట్టి పుస్తకాలు పట్టుకోవాల్సిన చిట్టి చేతులతో ఆటో స్టీరింగ్ పట్టుకొని బ్రతుకు బండిని లాగి బాధ్యతను భుజాన వేసుకుంది. నాన్నతో కలిసి ఆటో నడుపుతోంది ఆ చిన్నారి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఎల్లయ్య. ఎల్లయ్యకు 7 నెలల క్రితం పక్షవాతం సోకింది. చికిత్స చేయించుకునే స్తోమత లేక కుడి చేయి, కుడి కాలు పడిపోయాయి. భార్య అనితకు నిలకడగా కూలి పనులు దొరకకపోవడంతో తిండి దొరక్క కుటుంబమంతా 2 నెలలు పస్తులు గడపాల్సి వచ్చింది. పిల్లల ఆకలి బాధలు చూడలేక చలించిపోయాడు ఎల్లయ్య. శరీరం పెట్టే బాధలను పంటి బిగువన భరిస్తూ ఆటో నడపడం ప్రయత్నించాడు. ఆయన గేర్ వేస్తాడు, మా పాప ఎక్స్లేట్ ఇస్తుంది. వాళ్ళ డాడీకి ఒక సగ భాగం మా పాప చేస్తుంది సార్. మాకు ఎవరన్నా ఉంటే పెద్దవాళ్ళు, మాకు ఇంటానికి ఇల్లు కూడా లేదు. ఎవరన్నా మమ్మల్ని ఆదుకోండి సార్, మాకు చాలా బాధగా ఉంది. నమస్కారం సార్. రైకుంటున్నాం సార్, మాకు ఇల్లు లేదు, ఏం లేదు. ఎవరన్నా మమ్మల్ని ఆదుకోండి సార్. ఆటో నడిపే ప్రయత్నంలో కుడిచేయి సహకరించకపోగా ఎల్లయ్య కింద పడిపోయాడు. దీంతో ఎల్లయ్య కుమార్తె ఊర్మిళ తన తండ్రికి బాసటగా నిలవాలని ముందుకు కదిలింది. ఆటో నడిపితేనే తండ్రి కావాల్సిన మందులు కుటుంబం గడుస్తుందని భావించింది. ఊర్మిళ ప్రస్తుతం 8వ తరగతి చదువుకుంటూ తండ్రితో కలిసి భువనగిరిలో ఆటో నడపడం మొదలెట్టింది. తండ్రి ఎడమ చేతితో గేరు వేస్తే కూతురు ఊర్మిళ కుడి చేతితో ఎక్సలేటర్ ఇస్తుంది. నెమ్మదిగా ఇలా ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మరోవైపు బడికి పంపించాల్సిన కూతురు తనతో ఆటో నడిపించాల్సి వస్తుందని మనోవేదనకు గురవుతున్నాడు తండ్రి ఎల్లయ్య. ఆటో నడిపితే రోజుకు 200 నుండి 300 రూపాయలొస్తాయని, చాలని డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొని వస్తున్నామని వాపోతోంది ఊర్మిళ. నా పేరు ఊర్మిళ. మా డాడీకి పక్షవాతం వచ్చింది. 7 నెలలు అవుతుంది. మా తమ్ముళ్ళకి బుక్స్ నేనే ఇప్పిస్తున్నా, మా నాన్నకు మందులు నేనే ఇప్పిస్తున్నా. రోజు పోతున్నాం బయలుకి, మందులు ఇప్పిస్తాను. మాకు సొంత ఇల్లు ఇట్లా లేదు, కిరాయి. మా నాన్న మాకు ఎవరైనా ఆదుకోండి, అలాంటే కష్టంగా ఉంది. నాన్నను కాపాడుకోవాలని, చదువుకు దూరమవుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎల్లయ్యకు సొంత ఇల్లు కూడా లేకపోవడంతో కిరాయి ఇంట్లో గడుపుతూ భర్తకు పక్షవాతం రావడంతో కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందని బాధపడుతుంది ఊర్మిళ తల్లి అనిత. భర్తకు ప్రతి నెల మందు ఖర్చులకు 3000 రూపాయల వరకు అవుతుందని, డబ్బులు లేక 2 నెలల నుండి మందులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతోంది ఊర్మిళ తల్లి అనిత. కష్టాలొచ్చినా గుండె ధైర్యంతో జీవితాన్ని ఎలా ముందుకు వెయ్యాలో ఊర్మిళ నిర్ణయమే ఒక ఉదాహరణ. చిన్న వయస్సులోనే కుటుంబ భారాన్ని భుజాన వేసుకుంది. ఎవరైనా దాతలు ముందుకొచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటుంది ఊర్మిళ.